సరే మిత్రమా, ఇప్పుడు మనం ఒక చిన్న ఊహా ప్రయాణం చేద్దాం. మనమందరం కలిసి ఒక టైం మెషీన్లో కూర్చున్నట్టు ఊహించుకోండి. చుట్టూ వెలుతురు తిరుగుతోంది. సంవత్సరాలు వెనక్కి వెళుతున్నాయి. 1000, 3000, 5000 సంవత్సరాలు. ఇప్పుడు మనం చేరుకున్న కాలం ప్రాచీన భారతకాలం. ఈ రోజుల్లో సనాతన యుగమని పిలిచే కాలం. మన కళ్లముందే ఆకాశంలో ఒక దృశ్యం కనిపిస్తుంది. పుష్పక విమానం. పురాణాల్లో రాజులు దేవతలు ప్రయాణించిన విమానం. ఇది నిజమైన యంత్రం కాకపోవచ్చు, కాని ఆ కాలం ఊహించిన శక్తి, అధికారం, రాజ్యవైభవానికి ఇదొక ప్రతీక. ఇప్పుడు మనం ఆ కాలపు భూమిపైకి దిగుదాం. సమాజం ఎలా ఉందో చూస్తే అది వర్ణవ్యవస్థగా విభజించబడింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మొదట్లో ఇది పని ఆధారంగా ఉందని చెబుతారు. ఎవరు ఏ పని చేస్తారో దాని ఆధారంగా. కాని కాలం గడిచే కొద్దీ ఇది జన్మ ఆధారంగా మారిపోయింది. అసమానత పెరిగింది. వివక్ష బలపడింది. ఇప్పుడు మనుస్మృతి అనే గ్రంథం గురించి మాట్లాడుకుందాం. మనుస్మృతి ఒక ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథం. రాజులు ఎలా పాలించాలి, సమాజం ఎలా నడవాలి, ఎవరి హక్కులేమిటి అన్న విషయాలపై ఇందులో నియమాలున్నాయి. కాని ఇదే గ్రంథంలో శూద్రుల పట్ల చాలా కఠినమైన, వివక్షపూరిత నియమాలున్నాయి. ఇది మనం నిజాయితీగా అంగీకరించాల్సిన విషయం. ఇప్పుడు మన టైం మెషిన్ నుంచి బయటికొచ్చి ఒక సాధారణ గ్రామంలోకి నడిచినట్టు ఊహించండి. అక్కడ శూద్రుల జీవితం ఎలా ఉండేదా చూద్దాం. వాళ్లు భూమి దున్నాలి, సేవ చెయ్యాలి, కష్టపడాలి. కాని దేవాలయాల్లోకి అడుగుపెట్టలేరు. వేదాలు చదవడానికి హక్కులేదు. విద్య పొందే అవకాశం లేదు. రాజ్యాధికారం ఉండదు. మనుస్మృతి ప్రకారం శూద్రుడు పైవర్ణాన్ని ప్రశ్నించకూడదు. తప్పు చేసినా శిక్షలు ఎక్కువ, హక్కులు మాత్రం చాలా తక్కువ. ఇది మానవ సమానత్వానికి పూర్తిగా విరుద్ధం. మనిషి మనిషిగా గౌరవం పొందాలనే ఆలోచనకి వ్యతిరేకం. ఆ జీవితాల్లో ఏముందంటే పేదరికం, భయం, అవమానం, నిశ్శబ్దం. తరతరాలుగా బానిసత్వం. వారి శ్రమమీదే సమాజం నిలబడింది, కాని వారికి గౌరవం మాత్రం ఇవ్వలేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన నిజం చెప్పాలి. సనాతనమంటే అన్నీ మంచివే అని కాదు. మనుస్మృతి అంటే భారతీయులందరి ఆలోచన కాదు. అది ఒక కాలానికి చెందిన మానవ రచన, దేవుడు రాసిన శాసనం కాదు. అందుకే చరిత్రలో కొందరు లేచి ప్రశ్నించారు. బుద్ధుడు వచ్చాడు, చార్వాకులు ప్రశ్నించారు, భక్తి ఉద్యమాలు పుట్టాయి. చివరికి అంబేద్కర్ లాంటి మహానుభావులు ఈ వ్యవస్థను బహిరంగంగా తిరస్కరించారు. ఇప్పుడు మనం మళ్లీ టైం మెషీన్లో కూర్చుందాం. ప్రస్తుత కాలానికి తిరిగి వచ్చాం. ఇక్కడ రాజ్యాంగం ఉంది, సమానత్వం ఉంది, విద్య హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది. ఇవన్నీ ఒక్కరోజులో వచ్చినవి కావు. వేల సంవత్సరాల పోరాట ఫలితం, వేల మంది కన్నీళ్ల ఫలితం. చరిత్రను తెలుసుకోవాలి, కాని అన్యాయాన్ని గౌరవించకూడదు. అదే నిజమైన జ్ఞానం. ఇలాంటి ఆలోచనలతో కూడిన వీడియోలు మీకు నచ్చితే, చరిత్రను కొత్తగా చూడాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల్లో మళ్ళీ కలుద్దాం.